మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి పాకిస్తాన్‌లో ఉన్న కొంతమంది టెర్రరిస్టులను చూపిస్తారు. ఆ టెర్రరిస్టులు ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఎలాగైనా ఇండియా మీద అటాక్ చేయాలని. అందుకోసం వాళ్ళు ఇద్దరు యువకుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు కాశ్మీర్ వచ్చి ఇండియా మీద అటాక్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఇక్కడ మనకు తెలిసే ఇంకొక విషయం ఏంటంటే ఆ టెర్రరిస్టులకి పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ కూడా ఫుల్‌గా ఉంది. ఇంకోవైపు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ని చూపిస్తారు. అక్కడ వింగ్ కమాండర్ అహనా బోర్డర్ సెక్యూరిటీని చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తున్న అహనాకి ఎక్కడైతే టెర్రరిస్టులు ఉంటుందని డౌట్‌గా ఉంటుందో అక్కడికి కొన్ని పాకిస్తాన్ ఆర్మీ ట్రక్కులు వెళ్ళటం కనిపిస్తుంది. ఆ ట్రక్స్ చూడగానే అహనాకి ఈజీగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులకి ఆయుధాలు సప్లై చేస్తున్నారని. అంటే తొందరలోనే పెద్ద అటాక్ ఏదో జరగబోతుందని అర్థం చేసుకుంటుంది. తర్వాత అహనా ఇదే విషయాన్ని తన సీనియర్స్‌తో చెప్తుంది. అసలు పాకిస్తాన్ ఏం చేయబోతుందో వాళ్ళకి అర్థం కాదు. అలా డిస్కస్ చేస్తున్న వాళ్ళకి పాకిస్తాన్ దగ్గరలోని ఒక ప్లేస్‌లో టెర్రరిస్టులు ఉన్నారని వాళ్ళపైన అటాక్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. ఇక ఈ మిషన్ కోసం అర్జున్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అర్జున్ ఫైటర్ నేమ్ రుద్ర. అర్జున్ ఈ పనితో పాటు ఫ్లైట్‌లను చెక్ చేసే పని కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా కొత్తగా వచ్చిన ఫ్లైట్ మాక్సిమం ఎంత స్పీడ్‌తో వెళ్తుంది, అలాగే ఆ ఫ్లైట్‌తో ఏమేం చేయొచ్చనే టెస్ట్‌లన్నీ అర్జున్ చేస్తూ ఉంటాడు. అలాగే అర్జున్ ఒకరోజు తన ఫ్రెండ్ కబీర్‌తో కలిసి ఫ్లైట్ టెస్టింగ్ కోసం వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అర్జున్ ఫ్లైట్‌ని గ్రౌండ్ లెవెల్‌కి చాలా దగ్గరగా నడుపుతాడు. అలా ఎందుకు చేస్తాడంటే గ్రౌండ్ లెవెల్‌కి చాలా దగ్గరగా నడిపితే శత్రువులు వాళ్ళ ప్లేన్‌ని ట్రేస్ చేయలేరని అర్జున్ అలా చేస్తాడు. కానీ అలా వెళ్తున్నప్పుడే అర్జున్ నడిపే ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఆ క్రాష్‌లో అర్జున్ ఎలాగోలా ప్రాణాలతో బయటపడి తప్పించుకుంటాడు. కానీ కబీర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసి అర్జున్ చాలా షాక్ అయిపోతాడు. అర్జున్‌కి కల్లో కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. కట్ చేస్తే అర్జున్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళేసరికి యష్ ఒక కొత్త ప్లేన్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేస్తున్నప్పుడే సడెన్‌గా ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది. తర్వాత ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. సడెన్‌గా ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. ఇది చూడగానే అర్జున్‌కి పదే పదే కబీరే గుర్తొస్తూ ఉంటాడు. దాంతో అర్జున్ ఆ ప్లేన్ దగ్గర నుంచి ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా తన ప్రాణాల గురించి అసలే పట్టించుకోకుండా రిస్క్ చేసి మరి ఇదంతా చూసి అర్జున్ వాళ్ళ పై ఆఫీసర్ అర్జున్ ని తిడతాడు. ఎందుకంటే అర్జున్ తన ప్రాణాలతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్ లో పడేశాడు. అర్జున్ వాళ్ళ పై ఆఫీసర్ అర్జున్ ని ప్రోటోకాల్ సరిగా ఫాలో అవటం నేర్చుకోమని చెప్తాడు. తర్వాత వాళ్ళు వాళ్ళ కొత్త మిషన్ కోసం రెడీ అయిపోతారు. ఆ మిషన్ లో భాగంగా వాళ్ళు టెర్రరిస్టులు ఉండే ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసి రావాలి. అలా డిస్ట్రాయ్ చేసి రావడానికి అర్జున్ యష్ ఒక ప్లేన్ లో శ్రీనగర్ కొండలపై నుంచి వెళుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మంచు విపరీతంగా పడుతుండటం వల్ల విజిబిలిటీ అసలు క్లియర్ గా ఉండదు. ఇదే విషయం అహనాకు తెలిసినప్పుడు అహనా అర్జున్ ని తిరిగి వచ్చేయమని చెప్తుంది. అయితే అర్జున్ అహనా మాటలను పట్టించుకోకుండా ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసే వస్తానని చెప్పి వెళ్లి ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. వాళ్ళ టెర్రరిస్ట్ బేస్ ని డిస్ట్రాయ్ చేసి తిరిగి వస్తున్నప్పుడు చూస్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ లో షాహీన్ అనే పైలట్ అర్జున్ యష్ ఉన్న ప్లేన్ ని లాక్ చేసి ఉంచుతాడు. అతను ఎప్పుడైనా వీళ్ళ మీద అటాక్ చేయొచ్చు. ఈ విషయం అర్జున్ కి అర్థం అవగానే తాను షాహీన్ ప్లేన్ మీద అటాక్ చేయబోతున్నానని చెప్తాడు. అయితే అహనా అలా చేయొద్దని చెప్తుంది. కానీ అర్జున్ అహనా మాటలను పట్టించుకోడు. అయితే పక్కనే ఉన్న సీనియర్ ఆఫీసర్ అర్జున్ ఇది నా ఆర్డర్ ఫాలో కమ్మని చెప్పడంతో అర్జున్ అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. కట్ చేస్తే మనకి ఇంకోవైపు ఆ ట్రైనింగ్ ఇచ్చిన ఇద్దరు అబ్బాయిలని చూపిస్తారు. వాళ్ళిద్దరూ శ్రీనగర్‌లోకి వచ్చేస్తారు. వాళ్ళిద్దరికీ చెరొక వెహికల్ ఇస్తారు. వాళ్ళలో ఒకతను చెక్ పోస్ట్ క్రాస్ చేస్తాడు. అక్కడ అతనికి ఇండియన్ ఆర్మీ కనిపించడంతో భయపడి అక్కడే ఆగిపోతాడు. ఇంకొకతను కారులో వస్తూ ఉంటాడు. అతనికి బస్సులో వస్తున్న ఇండియన్ ఆర్మీ కనిపిస్తుంది. దాంతో అతను ఆ కార్‌ని ఆ బస్సుల పక్కకి తీసుకువెళ్ళి బస్సుకి డాష్ ఇస్తాడు. దాంతో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అంటే దీని అర్థం అతని కారులో బాంబు ఉంది. అందువల్లే బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో చాలా మంది ఇండియన్ సోల్జర్స్ తమ ప్రాణాలు కోల్పోతారు. ఇంకోవైపు తిరిగొస్తున్న యష్ అర్జున్ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ ని చూస్తారు. వెంటనే వాళ్ళు అహ్నాకి ఇన్ఫార్మ్ చేస్తారు. అఫ్నా ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తుంది. అర్జున్ తిరిగి వచ్చిన తర్వాత అర్జున్ ని వాళ్ళ పై ఆఫీసర్ తిడుతూ ఉంటాడు. ఎందుకంటే అర్జున్ అహనా మాటలు పట్టించుకోకుండా పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోతాడు. అందువల్ల అర్జున్ వాళ్ళ పై ఆఫీసర్ అర్జున్ ని తిడుతూ ఉంటాడు. అయితే అర్జున్ సీనియర్ ఆఫీసర్ మాటలవి పట్టించుకోకుండా మనం వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్తాడు. దానికి సీనియర్ ఆఫీసర్ కోపం ఒక్కటే ఉంటే చాలదు, తెలివిగా ఆలోచించి పగ తీర్చుకోవాలి. దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ వేస్తాం. ఎంక్వైరీ అయిపోయేంత వరకు నువ్వు నీ డ్యూటీకి దూరంగా ఉండమని చెప్తాడు. ఆ మాటలు విని అహనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే అహనా అర్జున్ ఎప్పటి నుంచో ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చాలా కాలం నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇలా అర్జున్ పదే పదే రూల్స్ ని బ్రేక్ చేయడం అహనాకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దీనివల్ల అర్జున్ తన ఉద్యోగం కోల్పోతాడేమోనని అహనా భయం. ఇంకోవైపు పాకిస్తాన్ పీఎం మీడియాతో మాట్లాడుతూ ఇండియా మీద బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, దానికి పాకిస్తాన్ కి ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ ఇండియా గాని పాకిస్తాన్ మీద అటాక్ చేయాలని ట్రై చేస్తే ఇండియా
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్‌లో ఇండియా మీద బాంబులేసే టెర్రరిస్టులు ఉన్నారని, అయినా కానీ ఇండియా వాళ్ళని ఏం చేయలేకపోతుందని. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. అర్జున్ మళ్ళీ తన టీమ్‌తో కలిసి ప్లేన్ టెస్టింగ్ కోసం వెళ్తాడు. దాదాపుగా వాళ్ళు బోర్డర్ క్రాస్ చేయడానికి దగ్గరలో ఉన్నారన్న విషయం బేస్‌లో తెలిసిపోయి అందరూ టెన్షన్ పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్‌ని క్రాస్ చేయబోతున్నారు. వాళ్ళు అర్జున్‌ని ఆపాలనుకుంటారు. అప్పుడే అక్కడికి అహనా వాళ్ళ సార్ వస్తాడు. ఆయన వాళ్ళని ఆపేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఒకరోజు ఇండియన్ ఆఫీసర్స్ మీటింగ్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలాగైనా పాకిస్తాన్‌కి గుణపాఠం చెప్పి తీరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం గురించి బేస్‌లో ఉండే చాలా ముఖ్యమైన వ్యక్తులు కొంతమందికి తప్పితే వేరెవరికీ తెలియదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా పాకిస్తాన్‌లోకి వెళ్లి పాకిస్తాన్‌లో ఉండే టెర్రరిస్ట్ గ్రూపులన్నిటిని డిస్ట్రాయ్ చేసి రావాలి. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. పాకిస్తాన్‌కి ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడంతా నార్మల్‌గానే ఉన్నట్టు పైకి కనిపించేలా చేస్తూ పాకిస్తాన్ మీద అటాక్ చేసి రావాలని నిర్ణయించుకుంటారు. అందువల్లే అర్జున్ తన టీంని తీసుకొని నార్మల్ టెస్టింగ్‌కి వెళ్ళినట్టు వెళ్తాడు. తర్వాత వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్‌ని క్రాస్ చేస్తారు. ఆ టెర్రరిస్ట్ లొకేషన్ వైపు వెళుతూ ఉంటారు. అర్జున్ వాళ్ళు తక్కువ ఎత్తులో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళని ట్రాక్ చేయకుండా ఉంటుందని. కానీ కాసేపటికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళని ట్రాక్ చేసేస్తుంది. దాంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడిపోతారు. ఈ విషయం అహనాకు తెలిసినప్పుడు అహనా ఇదే విషయాన్ని అర్జున్‌కి చెప్తుంది. అయితే అర్జున్ వెనక్కి తిరిగి రావడానికి ఒప్పుకోడు. ఆపరేషన్ వాలంటైన్ మిషన్ ని కంప్లీట్ చేసి వెనక్కి తిరిగి వస్తామని చెప్తాడు. తర్వాత అర్జున్ తన టీంతో కలిసి స్పీడ్ గా వెళ్లి టార్గెట్ ప్లేస్ మీద అటాక్ చేస్తాడు. కాసేపటికి అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అర్జున్ తన టీంతో కలిసి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. అర్జున్ వాళ్ళు ఎలాగోలా సురక్షితంగా తప్పించుకుని తిరిగి వచ్చేస్తారు. దీనివల్ల అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆపరేషన్ వ్యాలంటైన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంకోవైపు పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ షాహీన్ ని పిలిచి తిడుతూ ఉంటారు. అప్పుడు షాహీన్ ఆ ఆఫీసర్ తో ఏం చేయాలో నాకు నేర్పించకండి. ఇండియాలో మీరు చేసిన బాంబ్ బ్లాస్ట్ చాలా చిన్నది. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేకుండా చేస్తానని అంటాడు. అది విని ఆ పాకిస్తానీ ఆఫీసర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మంచిగా యూజ్ చేసుకో. తర్వాత షాహీన్ ఇండియా పైన అటాక్ చేయడానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటాడు. ఇంకోవైపు ఇండియన్ ఆఫీసర్స్ కూడా ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ సైలెంట్ గా ఉండదు, ఏదో ఒకటి చేస్తుందని పాకిస్తాన్ ప్రతి యాక్ట్ ఉంటారు. పాకిస్తాన్ ఏమని ప్లాన్ చేస్తుందంటే బోర్డర్ దగ్గర బిజీగా ఉండట్టు యాక్ట్ చేస్తే అప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా బోర్డర్ దగ్గర బిజీగా ఉంటుంది. ఆ టైంలో మనం వెళ్లి జమ్మూ కాశ్మీర్ లోని కొద్ది ప్లేసుల పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. ఇంకోవైపు అహనా బోర్డర్ దగ్గర ఒక పాకిస్తానీ ఫైటర్ ప్లేన్ ని నోటీస్ చేస్తుంది. దాంతో అహనా 2 ఇండియన్ ఫైటర్ ప్లేన్ ని బోర్డర్ దగ్గరికి పంపిస్తుంది. ఒక ఫైటర్ ప్లేన్ లో తానియా ఉంటే ఇంకో ప్లేన్ లో యష్ ఉంటారు. కానీ అక్కడికి వెళ్లి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే అక్కడ ఉంది ఒకటే పాకిస్తానీ ఫైటర్ ప్లేన్ కాదు, చాలా ప్లేన్స్ ఉన్నాయి. ఒకదాని కింద ఒకటి దాక్కుని రావడం వల్ల ఇండియన్ ఎయిర్ బేస్ వాటిని ట్రాక్ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఆ ప్లేన్స్ ఒకదాని నుంచి ఒకటి సపరేట్ అయిందో ఈ విషయం తెలుస్తుంది. వెంటనే అహనా మిగతా పైలట్స్ ని కూడా రెడీ అవ్వమని చెప్తుంది. వాళ్ళలో అర్జున్ కూడా ఉంటాడు. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇంకోవైపు పాకిస్తానీ ప్లేన్స్ యష్ అండ్ తానియా మీద అటాక్ చేస్తాయి. యష్ అండ్ తానియా ఎలాగోలా వాళ్ళ ట్రిక్స్ యూజ్ చేసి తప్పించుకుంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి మిగతా ఇండియన్ ఫైటర్స్ కూడా వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అహనాకు తెలిసే విషయం ఏంటంటే ఇక్కడికి ఫైటర్స్ వచ్చింది కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని డైవర్ట్ చేయడానికి. పాకిస్తాన్ అసలు ప్లాన్ ఏంటంటే వీళ్ళని ఇటు డైవర్ట్ చేసి జమ్మూ అండ్ శ్రీనగర్ మీద అటాక్ చేయాలనేది వాళ్ళ అసలు ప్లాన్. ఇదే విషయాన్ని అహనా అర్జున్ కి చెప్తుంది. అర్జున్ తన ప్లేన్ తీసుకుని అటు వెళ్తానంటాడు. కానీ ఇది చాలా రిస్కీ. ఎందుకంటే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కి ఈ విషయం తెలిసిందంటే మిజైల్ అటాక్ చేయడానికి చాలా అవకాశాలు. ఈసారి అర్జున్ ఇంతకు ముందు తాను ట్రై చేసిన ట్రిక్ ని నమ్ముకుంటాడు. అదేంటంటే భూమికి చాలా తక్కువ ఎత్తులో విమానాన్ని పోనిస్తూ ఉంటాడు. అలా చేస్తే రాడార్ అర్జున్ ట్రాక్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. కానీ ఇదే సందర్భంలో ఇంకో రిస్క్ ఉంది. అదేంటంటే ఇలా చేస్తున్నప్పుడు ప్లేన్ క్రాష్ అయిపోవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అయినా కానీ అర్జున్ సాహసం చేసి వెళ్తాడు. అర్జున్ వెళ్లి ఆ పాకిస్తాన్ ప్లేన్ మీద అటాక్ చేస్తాడు. దాంతో పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అప్పుడే అక్కడికి అర్జున్ మిగతా టీమ్మేట్స్ కూడా వచ్చి పాకిస్తానీ ప్లేన్స్ మీద అటాక్ చేస్తాయి. అంతా తిరిగొస్తూ ఉంటారు. కానీ అర్జున్ లొకేషన్ ట్రాక్ అవ్వదు. ఇది చూసి అహనా చాలా టెన్షన్ పడిపోతుంది. కాసేపటి తర్వాత అర్జున్ లొకేషన్ కూడా ట్రేస్ అవుతుంది. అర్జున్ లొకేషన్ ఎందుకు ట్రేస్ అవుతుందంటే అర్జున్ చాలా కింద ఎత్తులో ఫ్లై అవుతూ ఉంటాడు కదా, అందుకని అర్జున్ లొకేషన్ ట్రేస్ అవ్వదు. ఇక్కడతో మూవీ అయిపోతుంది.